హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ అయితే పూర్ణాలు వేసింది. పూర్ణాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా రోజులు అవుతుంది తిని అని అనుకున్నాను, లేదు మా అమ్మ అయితే చేసింది. పూర్ణాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి, మన ప్రతి పండుగలో తెలుగింట్లో తప్పకుండా ఉండాల్సిందే కదా. ఈ పూర్ణాలు చేసేటప్పుడు మా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు కార్తీక పౌర్ణమి. నాకు ఒక 9 ఇయర్స్, మా చెల్లికి ఒక 7 ఇయర్స్ అయితే ఉంటాయి. మా అమ్మ అయితే హడావుడిగా ఇంకా లేట్ అయిపోతుందని ప్రసాదాలు అయితే చేసుకుంటుంది. నేను మా చెల్లి అప్పుడే ఆడుకోవడానికి వెళ్ళి ఇంటికైతే వచ్చాము. మా అమ్మ పూర్ణాల పిండి కలిపి ఇంకా ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టింది హాల్లో. ఇంకా మా వంటగదిలో వేరే ప్రసాదం అయితే చేసుకుంటుంది. మా చెల్లి ఇదేదో బాగుంది కదా టేస్ట్ అని చెప్పేసి అట్లా వచ్చి కొంచెం తీసుకొని తినింది. అది తినటం, మా అమ్మ చూడటం రెండు ఒకేసారి అయితే జరిగాయి. ఇంక అంతే, పిచ్చి కొట్టుడు కొట్టింది. ఇంకా ఆ దెబ్బతో మా చెల్లి పూర్ణాలు చేసేటప్పుడు కానీ ప్రసాదాలు చేసేటప్పుడు కానీ ఆ దరిదాపుల్లో కూడా ఉండదు. ఎక్కడ మధ్యలో వెళ్తే నన్ను కూడా కొట్టిద్దా అని చెప్పి తలుపు చాటు నించొని నవ్వుతూ అయితే ఉన్నానే, కానీ మధ్యలో వెళ్ళి అయితే నేనైతే ఆపలేదు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రసాదాలు చేస్తే మా చెల్లి దూరంగానే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దేవుడికి నివేదించిన తర్వాత అప్పుడే తీసుకుంటుంది. ఇది మా చిన్నప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్. పూర్ణాలు వేయడం అయితే అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి పూర్ణాలు అయితే. దీని ఫుల్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.